ప్రజలందరికీ ముఖ్యంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ రాఖీ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ ఒక పండగ ముఖ్యంగా ఒక సిస్టర్ అండ్ బ్రదర్, ఒక చెల్లి కానీ, ఒక అక్క, ఒక తమ్ముడు కానీ, ఒక అన్న మధ్యలో ఒక ఒక విశ్వాసంగా ఉంటుంది. సో ఈ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అంటే మేము జిల్లాలో గత ఒక సంవత్సరం నుంచి స్వచ్ఛ భారత్ క్రింద, స్వచ్ఛ తెలంగాణ క్రింద 4 కాన్స్టిట్యుయెన్సీస్లో నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్స్వాడ అండ్ ఆర్మూర్లో చాలా పెద్ద ఎత్తులో ఒక సాచురేషన్ మోడ్లో మేము పని చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 1 లక్షతో ఎక్కువ మేము టాయిలెట్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక 50% ఎక్కువ పని కూడా పూర్తి అయినాయి. ఇంకా జస్ట్ ఒక 10% పని మొదలు అవ్వాలి. మిగతా 40% కూడా ఇప్పుడు వేరే వేరే స్టేజెస్లో ఆ మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ స్వచ్ఛ భారత్ క్రింద మన నిజామాబాద్లో ముఖ్యంగా ఈ మాత్రమే ఒక టాయిలెట్ ఇవ్వడం కాదు, కానీ ఆ సేమ్ 12,000 నిధులతోనే ఒక బాత్ కమ్ టాయిలెట్ మేము ఇక్కడ కడుతున్నాం. దాంట్లో అంటే ఒక మహిళా గౌరవం కోసం ఎంత ముఖ్యమైన అంటే మెలం కోసం బయట వెళ్ళడం, దాంతో ఎక్కువ ముఖ్యమైన ప్రతిరోజు స్నానం చేయడం. కాబట్టి 5x7 ఒక మోడల్ పెట్టుకొని బాత్ కమ్ టాయిలెట్ మేము ఇక్కడ కడతా ఉన్నాము. దాంతోపాటు ఆ బాత్రూమ్ కట్టడమే ముఖ్యం కాదు, ఆ వాడుకోవడం చాలా ముఖ్యమైనది. గత చాలా అంటే డికేడ్స్ నుంచి వీ హ్యావ్ సీన్ ఆ కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత కూడా చాలామంది వాడరు. కాబట్టి కొత్తగా నిజామాబాద్లో ఆ వాడుకోవడం మీద దృష్టి పెట్టుకున్న తర్వాత ప్రతి బెనిఫిషరీ ఒక మురుగుదొడ్లుకి 900 రూపీస్ వియో ఖాతాలో ఫస్ట్ ఇస్తారు. ఆ 900 రూపీస్ కలెక్ట్ అయిపోయిన తర్వాతనే ఆ గ్రామ పంచాయత్ కానీ ఆ గ్రామాల్లో మేము మురుగుదొడ్డి శాంక్షన్ చేస్తాం. ఇప్పుడు ఈ 900 రూపీస్ ఎందుకు మేము కడుతున్నామంటే వాడుకోవాలి అని ముఖ్యం. అదే మురుగుదొడ్లు వాడుకోవడం అని మెయిన్ ఎజెండా, మనకి కట్టుకోవడం కాదు. ఎందుకంటే కట్టిన తర్వాత కూడా వాడుకోలేదంటే మళ్ళీ లేనట్టు లెక్క. కాబట్టి ఆ 900 రూపీస్ వి కన్సన్ట్రేట్ ఆన్ ద యూజేజ్. అంటే ఆ తర్వాత బాత్రూమ్ శుభ్రంగా ఉండడం, ఆ మానిటర్ చేయడం, ఫైన్ చేయడం, ఆ మగ్ కానీ, ఫినోల్ కానీ, బ్రష్ కానీ ఇవన్నీ కొనుక్కోవడం. కాబట్టి ఒకవేళ ఒక గ్రామాల్లో ఒక 100 మురుగుదొడ్లు మేము శాంక్షన్ చేసాం. మినిమం ఒక 90,000 రూపీస్ ఫర్ మెయింటెనెన్స్ వాళ్ళు కలెక్ట్ చేసేసి ఆ మెయింటెనెన్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఇదే విధంగా ఒక మురుగుదొడ్లతో పాటు ఆ బాత్రూమ్ కోసం నీళ్ళు బయట పోవాలి. కాబట్టి ప్రతి మురుగుదొడ్లుతో పాటు టాయిలెట్తో పాటు ఒక మ్యాజిక్ పిట్ కూడా 1 లాఖ్తో ఎక్కువ మేము శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా శుభ్రం ఒక గ్రామంలో ఉండాలంటే మంచిగా అక్కడ సోక్ పిట్, కనీసం ఒక 13 సోక్ పిట్ ప్రతి గ్రామ పంచాయతీలో కట్టుకోవడం. అలాగే పెద్ద సోక్ పిట్స్ ఎక్కడైనా ఒక పెద్ద మోరీ ఎక్కడైనా డ్రైన్ అవ్వాలంటే ఆ మోరీ మామూలుగా మేము చూస్తాం, ఇలాగే ఒక చోటు అయిపోయిన తర్వాత అందరూ వదిలేస్తారు. కాబట్టి పెద్ద మోరీ మీద ఒక పెద్ద సోక్ పిట్. అలాగే స్కూల్స్లో ఎక్కడ పిల్లలు ఎక్కువగా కడుగుతారు, స్నానం చేస్తారు, అక్కడ కూడా పెద్ద సోక్ పిట్. దీంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా ఒక డంపింగ్ యార్డ్ కూడా మేము స్వచ్ఛ నిజామాబాద్ క్రింద ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు దాకా మన 718 గ్రామ పంచాయతీ చూసుకుంటే మినిమం ఒక 1200 ఈ మన డంపింగ్ యార్డ్ నిర్మాణం చేశాం. ఎక్కడెక్కడ మేము డంపింగ్ యార్డ్ నిర్మాణం చేసాం అక్కడ మేము రిక్షా కూడా అన్ని చెత్త కలెక్ట్ చేయడానికి మన గ్రామ పంచాయత్ ఎన్ఆర్హెచ్ఎం క్రింద శానిటేషన్ ఫండ్ క్రింద 2 డస్ట్బిన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. సో హౌస్ టు హౌస్ కలెక్షన్, మళ్ళీ ఆ రిక్షాలో కలెక్ట్ చేసేసి ఆ డంపింగ్ యార్డ్లో పాడడం కూడా దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద స్వచ్ఛ నిజామాబాద్ క్యాంపెయిన్. దీంతో పాటు శంషాన్ వాటిక కూడా ఒక బరియల్ గ్రౌండ్, ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ద డెడ్ అని చెప్పి ఆ ప్రతి గ్రామ పంచాయత్లో ఒక 1000 నుంచి 1200 బరియల్ శంషాన్ వాటిక కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ 6 మంత్లో అన్ని శాంక్షన్
ఈ శ్మశాన్ వాటికాల్లో ఖచ్చితంగా ఆ షెడ్, క్రిమిటేరియం షెడ్ కూడా మేము నరేగా క్రింద ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రతి శ్మశాన్ వాటికకు పెద్ద ఎత్తులో హరితహారం క్రింద మొక్క కూడా నాటడం జరిగింది. తర్వాత ఇప్పుడు వన్ ఆఫ్ ద బేసిక్ కన్సెప్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ ఇస్ ద మెన్స్ట్రల్ హైజీన్ ఆఫ్ గ్రామ పంచాయత్. కాబట్టి దాని క్రింద చాలా ట్రైనింగ్, అంటే ప్రతి అడోలసెంట్ గర్ల్, ప్రతి ఒక లేడీ ఆ మెన్స్ట్రల్ సైకిల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ శానిటరీ ప్యాడ్ అని వాడాలి అంటే పూర్తిగా ట్రైనింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సిమిలర్లీ ఒక ఇన్సినరేటర్ అంటే సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ద శానిటరీ ప్యాడ్ అని చెప్పి ప్రతి మన స్కూల్స్లో, అడోలసెంట్ గర్ల్స్ స్కూల్స్లో, అలాగే గ్రామ పంచాయత్లో నెక్స్ట్ 6 monthsలో నరేగా క్రింద మేము ఇన్సినరేటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఆ హోలిస్టిక్ వ్యూ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ నిజామాబాద్. అలాగే హై ఎన్రోల్మెంట్ స్కూల్, ఒక 200 హై ఎన్రోల్మెంట్ స్కూల్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 200 స్కూల్లో phase 1లో నెక్స్ట్ 3 monthsలో అక్కడ టాయిలెట్తో పాటు ఒక డ్రింక్ అంటే రన్నింగ్ వాటర్ ఏర్పాటు కూడా చేస్తూ ఉంటాం. సో ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ 3 months. ఆ ప్రతి ఒక్క స్కూల్లో ఇప్పుడు టాయిలెట్ పరిస్థితి ఏమిటి, ఒకవేళ అడిషనల్ టాయిలెట్ కావాలంటే ఎన్ని కావాలి, ఒకవేళ డిఫంక్ట్ టాయిలెట్ ఉంటే వాటికి సంబంధించిన రిపేర్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ఒక కంబైన్డ్ ఒక హాలిస్టిక్ వ్యూగా తీసుకుంటే నెక్స్ట్ 3 monthsలో ఫస్ట్ వీఆర్ టార్గెటింగ్ అట్ 200 స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్. అండ్ ముఖ్యంగా అది కూడా వేర్ గర్ల్ ఎన్రోల్మెంట్ ఇస్ మోర్. సో ద ఎంటైర్ స్వచ్ఛ తెలంగాణ క్రింద మాత్రమే ఒక IHHL కట్టడం కాదు, ఇట్ ఈస్ అ బాత్రూమ్ కమ్ టాయిలెట్ విత్ మ్యాజిక్ పిట్, సోక్ పిట్, with a burial ground, with a dumping yard, with under menstrual hygiene we should have incinerators, and దాంతో పాటు ద స్కూల్స్లో కూడా మంచి టాయిలెట్స్. అదేవిధంగా చాలా గ్రామాల్లో మేము చూసాం ఆ కౌ డంగ్ అంటే మనకి మన ఆవు పేడ చాలా చోట్ల జస్ట్ అలాగే వాళ్ళు డంప్ చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 10-15 గ్రామ పంచాయత్లో అది కూడా ఒక సేఫ్ డిస్పోజల్ ఉండాలి. చాలా చోట్ల మేము బయోగ్యాస్ నరేగా క్రింద కన్వర్జ్ చేసి బయోగ్యాస్ ప్లాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ ప్రతి గ్రామ పంచాయత్లో పోయిన సంవత్సరం 5 షెడ్స్, గోట్ షెడ్ కానీ కౌ షెడ్ కూడా చేయడం జరిగింది. కానీ ఆ పూర్తి స్థాయిలో పని మొదలుపెట్టలేదు. కానీ వచ్చిన 3 monthsలో అది కూడా ఒక సాచురేషన్ మోడ్లో మినిమం ఇచ్చిన అలాటెడ్ 5 అని మేము ఖచ్చితంగా చేయాలి. ఈరోజు దాకా సుమారుగా 100 గ్రామ పంచాయత్స్ మేము ODF డిక్లేర్ కూడా మనకి చేయడం జరిగింది. సిమిలర్లీ ఒక చాలా పెద్ద ఎత్తులో IEC యాక్టివిటీ క్రింద ఒక 50 VO క్రింద మంచి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్కి కూడా ఒక 4 రోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ CRPs అంటే ఎవరు సొంతంగా మురుగుదొడ్లు కట్టారు, వాడుతున్నారు, వాళ్ళే స్వయంగా ఒక రోల్ మోడల్గా ఉండి వాళ్ళే ప్రజలు వెళ్ళి చెప్తే ప్రజలు ఎక్కువగా వాళ్ళకి నమ్ముతారు, వింటారు. కాబట్టి వాళ్ళకి యాజ్ అ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి ఇప్పుడు ఉన్న గ్రామాల్లో ఎక్కడ పని నడుస్తుంది అక్కడ మేము విదిన్ ద నెక్స్ట్ 1 week ఈ 50 teamsకి ఉన్న గ్రామ పంచాయత్స్లో మేము కూడా పంపుతున్నాము. బేసికలీ ఈ స్వచ్ఛ నిజామాబాద్ కన్సెప్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ అ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మాత్రమే, ఏదో ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆలోచన చేసి త్వరగానే కట్టడం కాదు. ఇది ఒక బిహేవియరల్ చేంజ్. అంటే చాలామంది టాయిలెట్ ఉన్నప్పుడు కూడా దే ఆప్ట్ టు గో అవుట్. సో అట్లా కొద్దిగా మార్చి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాను రోజుకి మనకి ఆ బాహ్య భూమికి చోటు కూడా దొరకదు, నెంబర్ 1. తర్వాత బయట మెలం చేసినప్పుడు అక్కడ నుంచి చాలా మనకి హెల్త్ పాడైపోతుంది. అంతా యువర్ డైరియా, ఫీవర్స్, మలేరియా, దెన్ మాల్ న్యూట్రిషన్, స్టంటెడ్ గ్రోత్ అంతా మీరు చూసుకుంటే ఈ మాత్రమే ఈ ODF మేము చేస్తేనా వీ కెన్ బ్రింగ్ అన్ ఎండ్ టు ఇట్. నాట్ ఓన్లీ దిస్, ఎక్కడ మురుగుదొడ్లు వాడలేదు అక్కడ ఎక్కువగా పిల్లలు పొట్టలు నట్టులు ఉంటాయి. ఎందుకంటే ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ small elements in a child is open defecation.
అంటే అక్కడ మలంలో అన్ని క్రీమలు, గుడ్డలు, ఈగలు, దోమలతో పాటు మన పిల్లవాడు పొట్టలో వచ్చేస్తాయి. ఆ భోజనం వైపు నుంచి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ స్కిన్ నుంచి ఆ పెనిట్రేట్, రౌండ్ వర్మ్, విప్ వర్మ్, టేప్ వర్మ్స్ ఇవన్నీ యూనో స్కిన్ నుంచి దూరి మళ్ళీ వాళ్ళ పొట్టలో వెళ్తాయి. కాబట్టి మన ఇక్కడ మేము చాలా పెద్ద ఒక స్లోగన్ మేము ఇస్తున్నాం. ఎక్కడ అంటే ఒకవేళ అక్కడ టాయిలెట్ లేదంటే అక్కడ అందరూ నట్టల తల్లిలే, ఎందుకంటే ఆ పిల్లలు పొట్టలో నట్టలే ఉంటాయి. సో తల్లి ఇచ్చిన భోజన్ ఆ పిల్లవాడు తినదు, అక్కడ ఉన్న నట్టలే తింటాయి. కాబట్టి ఒక పెద్ద యత్నంలో ఈ క్యాంపెయిన్ మోడ్లో మేము ఇంకా ఒక వారం తర్వాత మనకి పూర్తిగా మెటీరియల్ రెడీ అయింది. ఈ బ్యానర్ క్రింద అంటే ఆ పిల్లవాడు పొట్ట నుంచి నట్టులు మేము బయట తీయాలంటే ఖచ్చితంగా ఒక టాయిలెట్ కట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి అంగన్వాడీ సెంటర్కి కూడా మేము ఒక చిన్న ఇలాంటి బాటిల్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ బాటిల్లో ఒకవేళ వాళ్ళ నట్టులు ఈ బాటిల్లో పెట్టగలిగితే వచ్చిన తల్లికి ఒకవేళ చెప్తే, ఒకవేళ మీరు బాత్రూమ్ కట్టలేదు, ఇలాంటి నట్టులు మీ పిల్లవాడి పొట్టలో ఉంటాయంటే ఖచ్చితంగా నో మదర్ విల్ ఎవర్ థింక్ కి నా పిల్లవాడ పొట్టలో నట్టలు ఉన్నాయి, ఈ ఆలోచన చేస్తే ఆమెకి భయం వేస్తుందని. ఎందుకంటే ఇదే ఒక నిజం. ఒకవేళ ఎక్కడ మురుగుదొడ్లు లేదు, ఖచ్చితంగా ఆ పిల్లవాడ పొట్టల్లో నట్టలునే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఎక్కడ టాయిలెట్ కట్టలేదు ఖచ్చితంగా అక్కడ 2 ఇంచ్ హైట్ తక్కువ ఉంటుంది. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద మాల్ న్యూట్రిషన్ ఆఫ్ ఎ చైల్డ్. కాబట్టి ఈ నెక్స్ట్ 6 months ఆ స్వచ్ఛ తెలంగాణలో, స్వచ్ఛ నిజామాబాద్ ఒక పెద్ద యత్నంలో మేము చేస్తాం. దాంట్లో మీ ప్రెస్, మీడియా కూడా చాలా భాగస్వామిగా కోరుకుంటూ ఈ విజయవంతంగా చేయాలి. ఎందుకంటే ఇది మన పిల్లల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం.